నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో స్తంభించిన జనజీవనం. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో, మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మనోహర్ పర్యటించి లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందించే ప్రభుత్వం 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వర్షం సైతం లెక్క చేయక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు పెన్షన్ నగదు భరోసాలాగా నిలబడిందని తెలిపారు. అటువంటి భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అవ్వ తాతలే కాక దివ్యాంగులు, ఒంటరి మహిళల సైతం పింఛన్ కోసం ఎదురు చూడకుండా 31వ తేదీనే అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు మొట్టమొదటిసారి 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఒక మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమం నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డను చదివించుకొని, ఎంతోమంది దివ్యాంగులు, వితంతులు, చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు, కుటుంబ మెషిన్లు పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రోడ్లని, డ్రైన్లని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్థానిక చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపల్ అధికారులతో కలిసి డ్రైన్లను పరిశీలించారు. అడ్డుగా ఉన్న ఆక్రమణలను ప్రొక్లైన్ల ద్వారా తొలగింపచేసి
వర్షం నీరు వేగంగా డ్రైన్ల ద్వారా పారేలా చర్యలు తీసుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే డ్రైన్లలో సీల్ తీయించడం వల్ల చాలా వరకు డ్రైన్లు శుభ్రంగా ఉన్నాయని మంత్రి మనోహర్ తెలిపారు. ఎన్నడూ లేనంత భారీ వర్షం కురిసిన వేగంగా వాన నీరు ఎక్కువసేపు రోడ్లపై లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే కారణమని మనోహర్ తెలిపారు. నిన్న ఉదయం నుంచి అల్పపీడనం వలన రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లని, యంత్రాంగాన్ని, మంత్రుల్ని. ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. తెనాలి పట్టణంలోనే దాదాపు మనకి నిన్న ఒక్క రాత్రే మనకి 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సో ఈరోజు కూడా దాదాపు ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారంగా 140 మిల్లీమీటర్ల వర్షం మనకు కురిసింది. ఇది ఊహించని పరిణామం. తుఫాన్గా మారింది. రాత్రి సుమారు 1 గంటకి కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని అంటున్నారు. వర్షాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి రేపు కూడా. కానీ తెనాలి నగరంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మున్సిపాలిటీ తరఫు నుంచి మేము వెళ్ళి ఆదుకున్నాం. అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం తరఫు నుంచి మాటిస్తున్నాను, మీరు తప్పకుండా ఒక ఫోన్ చేయండి కమిషనర్ గారికి. ఇమ్మీడియట్గా స్పందించి అవసరమైతే మీకు సరఫరా చేయాల్సిన మందులు కానివ్వండి, లేకపోతే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యము అటువంటి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము సరఫరా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎక్కడ నష్టం కలగకుండా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసాం. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షం పడినప్పుడు కొన్ని మొక్కలు, వైర్ల మీద కొన్ని నష్టం జరగడం ఇవన్నీ కామన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని పౌరులందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రేపట్లో కొంచెం వర్షం తగ్గగానే మరొకసారి జేసీబీలు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీనప్ చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కమిషనర్ గారు ఆల్రెడీ అప్రమత్తంగా ఉన్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడాం. మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం. తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా 100% మేము. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత తెనాలి మండలం సోమసుందరపాలెం, కంచర్లపాలెం గ్రామాల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్నదే నిజమైన సంక్షేమమని ప్రజలు భావిస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
200 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసినటువంటి ఘనత. సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ప్రజల్ని మోసం చేసేది సంక్షేమం కాదు, ప్రజల్ని మభ్యపెట్టేది సంక్షేమం కాదు, ప్రజల్ని భ్రమలో ఉంచేది సంక్షేమం కాదు. ఈ రోజున పేదవాడి యొక్క బెత్తడి పొట్టని నింపే కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 2019-24 మధ్య జరిగినటువంటి మహాసంగ్రామంలో ప్రతినిత్యం కూడా ఆనాటి ప్రభుత్వం నియంతృత్వ పోకడలని అనుక్షణం ఎదురిస్తూ పోరాడుతూ శారీరకంగా మానసికంగా అలసిన సమాజం నష్టపోకూడదనే ఆలోచన చేసినటువంటి మహోన్నతుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే అన్న క్యాంటీన్ల విషయం కానీ, అదేవిధంగా సంక్షేమంలో పెన్షన్ల విషయంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ రోజున అక్షరాల అమలు చేస్తున్నటువంటి నాయకుడు. ఆ రోజున ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ 3 నెలలకు కూడా 3000 కలిసి ఇస్తా అని చెప్పి మొదటి నెలలో 7000, తర్వాత నెల 4000, మరలా ఇప్పుడు 4000. మరలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా దక్కేలాగా చేయటం అనేదే ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేస్తూ, అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజున సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి, సామాజిక మార్పు అన్నిటినీ కలిపి తీసుకెళ్ళగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ రాజకీయాల్లో. మన నాయకుడు, మచ్చలేనటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేసేదే నిజమైన సంక్షేమం అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈనాడు ప్రజలందరూ కూడా అని చెప్పి మరొకసారి అదేవిధంగా తెనాలి పట్టణంలో వివిధ వార్డుల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి అంశం ఈ పెన్షన్ల అంశం. 200 రూపాయల పెన్షన్ని వివిధ దశల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత. అదేవిధంగా ఇప్పుడు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన. ఇచ్చే విషయంలో కూడా చాలా స్పష్టతతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆయన 5 సంతకాలు ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఉన్న ప్రజల్ని ఉద్దేశించి, ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి చేసిన సంతకాల్లో ఒక సంతకం పెన్షన్లకి సంబంధించినటువంటి సంతకం. ఎన్నికల ముందు ఆయన 4000 రూపాయలు ప్రకటన చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాది నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదా పెట్టేదా ఎంతైనా చెప్పొచ్చు అని చెప్పిన మాటలకి
ఆ రోజునే దమ్ముగా ప్రకటించి ఈ రోజు నుంచి ఈ 3 నెలలు ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయాన్ని కూడా లెక్కించి ఏప్రిల్, మే, జూన్ దానికి సంబంధించిన కూడా 3,000 రూపాయలు ఇచ్చినట్టు. ఇప్పుడు ఒక చిన్న విరామం.